హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మిక్సీ జార్ స్టక్ అయిపోయింది, అసలు తిరగడమే లేదు. మనం ఇంట్లోనే ఎలా రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి. మనం కటింగ్ బ్లేడ్ తీసుకొని మన బోల్ట్ అయితే లూజ్ చేస్తున్నాం అనమాట. బోల్ట్ అయితే వచ్చేసింది, లూజ్ అయింది చూడండి. బ్లేడ్ కూడా తీసేసాను. కింద మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ వాచలు తీసిన కింద సిలుం బట్టి వాటర్ కూడా మనకి కనబడుతుంది, సైడ్ అమ్మటి జారినట్టు చూడండి. ఈ గిన్నె మిక్సీ జరిగిందంటే మనం వాడకుండా పక్కన పెడతాము, కొన్ని రోజుల తర్వాత అది స్టక్ అయిపోతుంది అనమాట. అందువలన ఇది స్టక్ అయిపోతుంది వాడకుండా పక్కన పెడితేనే. సో మనం దీన్ని ఏం చేస్తామంటే బుష్ రాడ్ రెండు తీసి చూద్దాం అనమాట. అసలు ఇవి తీసి క్లీన్ చేసి బిగిస్తే బాగుంటుందా లేదా అనేది, తర్వాత మనం కొత్త వేయాలనేది ఆలోచిద్దాము. సో మనం అయితే ముందు తీసేసుకోవాలి, బుష్ని తీసేసుకోవాలన్నమాట. మనం ఈ కింద బేస్ రాడ్ అయితే పెట్టాము, పైన రాడ్ తోటి మనం సుత్తితోటి కుట్టుకోవచ్చు చూడండి. అలా కొట్టడం వల్ల కిందకనేది వచ్చేసింది, ఇది చూశారు కదా. సో మనం అది ఓపెన్ చేసి చూద్దాం అనమాట, అది బాగుందో లేదా అనేది. అప్పుడు అర్థమైద్ది అదే బిగించాలి క్లీన్ చేసి, లేకపోతే కొత్తది వేసుకోవాలనేది. సో ఇది చూసుకున్నట్లయితే ఇనుమే అనమాట, బుష్ ఇనుమే రాడ్ ఇనుమే. ఆ రెండు ఇనుము కావడం వల్ల ఇది కడిగి పక్కన పెడితే స్టక్ అయిపోయింది. సో మనం అది తీసేసి ఇతర బుష్ అను సాఫ్ట్ రాడ్ అయితే వేసుకోవాలి. అవి తీసి మళ్ళీ వేసినా కానీ మళ్ళీ స్టక్ అయిపోతాయి అనమాట. సో మనం కొత్త బుష్ అయితే వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్. నేను కింద బుష్ అను వేస్తున్నాను. మన కింద బేస్ రాడ్డు ఆ బుష్ రాడ్డు రెండు ఉంటేనే మన బుష్ బిగించగలం, లేకపోతే బిగించిన అవకాశం ఉండదు. సో మనం పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ చేసుకోవాలంటే ఈ సామాన్లు ఖచ్చితంగా ఉండాలన్నమాట. మనం ఫిట్టింగ్ అయితే బుష్ని చేసామన్నమాట చూడండి, ఫిట్ కూర్చుంది. సో మనం సాఫ్ట్ రాడ్ అను బ్లేడ్ కూడా ఫిట్టింగ్ చేసుకోవాలి. బ్లేడ్కి పలకలాగా ఉంటుంది పైన డిజైన్, మన రాడ్ కూడా అలాగే మోడల్ ఉంటుంది, మధ్యలో కూర్చోబెడితే కూర్చుంటుంది అనమాట. బోల్ట్ మనం టైట్ చేసుకోవచ్చు, ఎడమ వైపు తిప్పుకొని కటింగ్ బ్లేడ్ తీసుకొని టైట్ చేశాను అనమాట. సో కింద వాచర్లు అయితే వేసుకోవాలి, ఖచ్చితంగా ఉండాలన్నమాట వాచర్లు అడ్జస్ట్మెంట్ కోసం. తర్వాత మనం కోకోనట్ ఆయిల్ వేసుకోవచ్చు, గ్రీజ్ అన్న వేసుకోవచ్చు. కోకోనట్ ఆయిల్ ఏంటంటే తాత్కాలికంగా ఉంటుంది, అది ఎక్కువ రోజులు రాదు, తొందరగా మళ్ళీ స్టక్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో మనం గ్రీజ్ అయితే మనం పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది గ్రీజ్ కదా. సో వెనకాల వాచర్లు అయితే వేస్తున్నాం చూడండి. ఎక్కువ వేయకూడదు అనమాట, ఎక్కువ వేయడం వల్ల ఏమవుతుందంటే గిన్నె టైట్గా తిరుగుతుంది. ఆ గిన్నె తీసుకెళ్ళి మనం మిక్సీలో పెడితే మిక్సీలో వచ్చి పొగ వస్తుంది అనమాట, వాచర్లు ఎదిగిపోయి. సో 1-2 సార్లు చూసుకోవాలి వాచర్లు ఎన్ని వేస్తున్నాం అనేది. సో తర్వాత మనం ఒక చేతితోటి బ్లేడ్ పట్టుకోవాలి తిరగకుండా. మనం క్లప్పర్ అనేది ఎడమ పెట్టుకుంటే టైట్ అయ్యింది అనమాట. సో మనం కటింగ్ ప్యాడ్ తీసుకొని టైట్ చేసుకుందాం. ఇదైతే ఇప్పుడు కంప్లీట్గా పూర్తయిపోయింది, స్మూత్గా ఉందన్నమాట. సో ఇలాంటి యూజ్ఫుల్ రిపేర్ టిప్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్లో కలుద్దాం.